ఈరోజు నా ప్రసంగపు అంశము అన్కాంప్రమైజ్డ్ లైఫ్, రాజీ పడని జీవితం. ఏ విషయంలో రాజీ పడకూడదు ఆ విషయాన్ని ఈరోజు ఈ సందేశంలో మీకు నేర్పించబోతూ ఉన్నాను. మరి 5 ప్రాముఖ్యమైన విషయాలను ఈరోజు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఎన్ని విషయాలు? 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. బైబిల్స్ ఉన్నట్లయితే మనము నిర్గమకాండానికి వెళ్తున్నాం. మోషే జీవితం నుండి 5 పాఠాలు మీకు నేర్పిస్తాను. పాత నిబంధన నుండి మరి మోషే జీవితాన్ని మనం ధ్యానించబోతున్నాం. మోషే జీవితం నుండి 5 పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. దేవునికి బిడ్డగా మొదటి పాఠము ఏంటంటే, మంచి సైనికుడు ఎప్పుడు కూడా శ్రమలు బట్టి రాజీపడు. దేని బట్టి రాజీపడు? శ్రమలను బట్టి రాజీపడు. మోషే దేవుడు నాయకుడిగా ఏర్పరచుకున్నాడు. ఐగుప్తు నుండి దేవుని యొక్క బిడ్డల్ని విడిపించడానికి, ఐగుప్తు నుండి మరి తన బిడ్డల్ని దాస్యం నుండి విడిపించి కానాను దేశం నడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. దేవుడు మోషే చెప్పాడు, మోషే నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడు అన్నాడు. సరే, మోషేకి సపోర్టింగ్గా అహరోను కూడా వస్తాడు. ఇద్దరు కూడా కలిసి ఫరో వద్దకు వెళ్తాడు. ఫరో వద్దకు వెళ్ళి ఫరోతో చెప్పేటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, నా ప్రజల్ని పోనిమ్ము. ఏమన్నాడు? నా ప్రజల్ని పోనిమ్ము. అప్పటికే దేవుని బిడ్డలందరి మీద కూడా ఫరో ఆధిపత్యము చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలందరూ కూడా ఫరోకి దాసులుగా ఉన్నారు, దాస్యం కింద ఉన్నారు, పశువుల కంటే హీనముగా చూడబడతా ఉన్నారు. అలాంటి ఫరో ఒక పరిపాలన కింద నుండి, ఫరో ఒక దాస్యం నుండి ప్రజలు విడిపించబడాలి. అందుకే ప్రతినిధులుగా, దేవుని ప్రతినిధులుగా మోషే అహరోను వెళ్తా ఉన్నారు. వెళ్ళి ఫరోతో చెప్తా ఉన్నారు ఏమంటే, నా ప్రజల్ని పోనిమ్ము అని చెప్తా ఉన్నాడు. దానికి స్పందన చూడండి. నిర్గమకాండం 5వ అధ్యాయం 6-9 వచనాలు చూసినట్లయితే, ఆ దినమున ఫరో ప్రజల పైనున్న కార్య నియామకులను వారి నాయకులకు ఇట్లు ఆజ్ఞాపించెను, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జలకు గడ్డి ఇయ్యకూడదు. వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను. అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను. దానిలో ఏ మాత్రము తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెను. ఏ పని? ఎక్కువ పని చేయింపవలెను. దానిలో వారు కష్టపడవలెను. ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళి నా ప్రజలు పోనిము అని అడిగారో ఫరో అర్థమైపోయింది, వీళ్ళు సోమలుగా తయారవుతా ఉన్నారు, వీళ్ళు సాకులు చెప్తా ఉన్నారు. వీళ్ళు పోనిస్తే ఏమన్నా ఈ ఆలోచన వాళ్ళకి పుట్టింది కాబట్టి మా ప్రజలు పోనిము అని వీళ్ళు అడుగుతా ఉన్నారు. వీళ్ళు వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన వీళ్ళకి పుట్టింది కాబట్టి ఈ ఆలోచన మొదట్లోనే దాన్ని తీసివేయాలి. ఆ ఆలోచన పడిన వెంటనే దాన్ని మొదటి దశలోనే దాన్ని తీసివేయకపోతే రాబోయే దినాల్లో ఈ యొక్క మరి ఆలోచన ఇంకా బలముగా మారుతుంది, ఒక ఉద్యమముగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు ఈ ఆలోచన పోవాలి అంటే ఫరో ఏం చేస్తున్నాడు? వారు అది వరకే వెట్టి చాకిరి చేస్తూ ఉన్నారు, అది వరకే దాస్యంలో ఉన్నారు. ఫరో ఏం చేస్తున్నాడంటే ఆ వెట్టి చాకిరి ఇంకా అధికము చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అక్కడ? మా మనుషుల చేత ఎక్కువ పని చేయించండి. అధికారులు పిలిపించారు, వీళ్ళకి పని ఎక్కువ పెట్టండి అయ్యా. వీళ్ళు పని ఎక్కువగా పెడితే వెళ్ళిపోవడం వంటి ఆలోచన వీళ్ళకి కలగదు. వీళ్ళకి పని ఎక్కువగా పెడితే దేవుని పట్ల ఆలోచన వీళ్ళకి కలగదు. వీళ్ళకి పని తక్కువ ఉంది కాబట్టి దేవుడని స్వదేశం అనేటువంటి ఆలోచనలు పెట్టుకున్నారు. కాబట్టి దేవుని పట్ల, స్వదేశం పట్ల వీళ్ళకి తమ ఆలోచన మానుకోవాలి అంటే వీళ్ళకి పని భారం ఎక్కువగా చేయండి, శ్రమ పెట్టండి, ఎక్కువ కష్టాలు పెట్టండి, బర్డెన్ ఇంకా ఇంక్రీజ్ చేయండి అని ఫరో మాట్లాడుతూ ఉన్నాడు. శత్రు సంధించినటువంటి మొదటి అస్త్రం ఏంటంటే ఎక్కువగా పని పెడతా ఉన్నాడు. కానీ ఫరో ఎంత శ్రమ పెట్టినా, ఫరో ఎంతగా పనిని అధికము చేసినా కూడా ప్రజలు రాజీ పడలేదు, మోషే అడగడము మానేయలేదు. ఇక్కడ మీకు ఒక పాఠము నేర్చుకోగలగాలి. ఏంటంటే సైనికుడుగా నువ్వు దేవుని యొక్క సైన్యంలో ఉన్నావు, నువ్వు కూడా యుద్ధం రంగంలో ఉన్నావు, నువ్వు క్రీస్తు సైనికుడు వలె నిలబడుతూ ఉన్నావు. శ్రద్ధగా ఈ మాటలు వినాలి. సైనికుడుగా నువ్వు పోరాటటువంటి ఈ ప్రయత్నంలో నీవు కూడా దేవుని వైపు నువ్వు ఎక్కువగా వస్తావని, నువ్వు కూడా దేవునిలో సాగాలని, దేవునిలో బలపడవంటి నీకు ఆలోచన ఏమైతే ఉన్నదో ఆ ఆలోచన పోవడానికి గాను దేవుడు సాతాను ఏం చేస్తాడో తెలుసా? నీకు ఎక్కువగా పనులు పెడతా ఉంటాడు. ఏం పెడతా ఉంటాడు చెప్పండి? ఏం చేస్తాడు? మిమ్మల్ని ఖాళీగా వదిలేస్తే, లేదా
దేవుని గురించి ఆలోచించే సమయం మీకు ఇస్తే ఇంకా మీరు బలపడతారనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆ భక్తి నుంచి తొలగించడానికి, మిమ్మల్ని ఆ భక్తి మార్గంలోంచి మిమ్మల్ని పక్కకు నెట్టడానికి అపవాది ఏం చేస్తాడంటే మీ జీవితంలో ఎక్కువగా పని భారాలు పెడతా ఉంటాడు. అందుకే చూడండి, చాలా మంది చెప్పేటువంటి ఆలోచన అంటే, సార్ నాకు ఆసక్తి ఉంది సార్, దేవుని పట్ల నాకు మంచి భక్తి ఉంది సార్, నమ్మకం ఉంది, అయితే పనులు ఎక్కువైపోయినాయండి, పనులు ఎక్కువ అవడం వల్ల నేను మందిరానికి రాలేకపోతా ఉన్నా, పనులు ఎక్కువ కావడం వల్ల ప్రార్థన చేయలేకపోతా ఉన్నా, పనుల భారం ఎక్కువైపోయింది, కనీసం ఒక అర్ధ గంట అయినా కూడా నేను బైబిల్ చదవలేకపోతున్నా అని చాలా మంది చెప్తా ఉంటారు. అంటే పనుల భారము బట్టి వాళ్ళు రాలేకపోతా ఉన్నారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏమంటే, ఆ అధికమైనటువంటి ఆ పన్నుల భారము అపవాది ఒక కుతంత్రమైన సంగతి అర్థం కాలేకుండా పోతా ఉంది. అందుకే మన జీవితంలో పన్నుల భారం ఎంత ఎక్కువైనా సరే రాజీ పడే ప్రసక్తి లేదు. మన దేవునిలోని ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. డు నాట్ కాంప్రమైజ్ విత్ ద వర్క్స్ యూ హ్యావ్. నీకున్నటువంటి పనులు బట్టి రాజీ పడవద్దు. దేని బిడ్డరా, సైనికుల వలె పోరాడాలి. ఎంత పని భారమైనా సరే క్రీస్తు సైనికుల వలె నీ పోరాటాన్ని సాగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. డ్యూటీ ఎక్కువగా గంటలు పని చేయాల్సి వచ్చింది సార్, అలసిపోయాను సార్, అందుకే నేను రాలేకపోయాను. అయినా కూడా పర్లేదు, మంత్ర విషయంకి వచ్చేపాటికే, సేవ విషయంకి వచ్చేపాటికే ఎంత పని భారమైనా సరే మనం జయించి ఆ దేవుని సేవలో మనం ముందుకు సాగగలగాలి. హల్లెలూయా. పక్కన చెప్పండి, పని భారం అధికమైనా, పనులు ఎక్కువైనా, బాధ్యతలు ఎక్కువైనా రాజీ పడకూడదు. దాన్ని అధిగమించి రాగలగాలి. సార్ మేము చాలా చాలా బిజీగా ఉన్నాం సార్, అందుకే రాలేకపోయాను సార్. బిజీ అంటే అర్థం తెలుసా? బిజీ అంటే బీయింగ్ అండర్ సేటన్స్ యోక్. బిజీ అంటే బీయింగ్ అండర్ సేటన్స్ యోక్. దాని యొక్క అర్థం అది. ఎవడైనా బిజీగా ఉన్నాడు అంటే సింపుల్గా అర్థం చేసుకోవాలి, వాడు ఎక్కడున్నాడు చెప్పండి, వాడు అపవాది కాడి కింద ఉన్నాడు. అందుకే కూర్చుని లేచిన బిజీ అండి, చాలా పనులు ఉన్నాయండి, బిజీ అండి, చాలా పనులు ఉన్నాయండి. దేవుని సేవలోకి రాకోకుండా అపవాది అనేక పనులు పెడతా ఉన్నాడు. ఫరోకు అర్థమైంది, వీళ్ళకు పనులు ఎక్కువగా పెట్టబోతే ఖచ్చితంగా వీళ్ళు గొప్ప సైన్యంగా మార్చబడతారు, గొప్ప ఉద్యమం లేస్తుంది, ఇక వీళ్ళు కంట్రోల్ చేయలేము, మొదట్లోనే దాన్ని తీసివేయాలి. అందుకే పనులు ఎక్కువగా పెడతా ఉన్నాడు. కాబట్టి మొదటిది ఏంటిది? మంచి సైనికుడు ఎప్పటికీ కూడా ఏమండి, శ్రమలు ఎక్కువైనా కూడా రాజీపడు. చెప్పండి, నేను శ్రమలు ఎక్కువైనా, బాధ్యతలు ఎక్కువైనా, పనులు ఎక్కువైనా రాజీ పడను, నేను ప్రభు కొరకు వాడబడతాను. నైట్ డ్యూటీస్ చేసినా పర్లేదు, దేవుని సేవకు రండి. అధికమైన కష్టాలు, అధికమైనటువంటి పనులు ఉన్నా పర్లేదు, దేవుని సేవకు రండి. దేవుని యొక్క సేవ, దేవుని ప్రోగ్రామ్స్ ఎన్ని ఉన్నా కూడా అన్నిట్లో కూడా పాల్గొనండి. అపవాది రాకోకుండా చేస్తాడు, ఎందుకంటే వస్తే విత్తనం పడుతుంది కదా, ఆ విత్తనము నాటబడితే మీ జీవితం మార్చబడుతుంది కదా. కాబట్టి విత్తనము ఈ హృదయంలో నాటబడకుండా ఉండడానికి వాడు మిమ్మల్ని ఎంత బిజీ అయినా పెడతాడు. దయచేసి బిజీ ప్రయత్నంలో బిజీ అనుకుంటూ రాలేక నిలబడిపోకండి. బిజీ అని అంటూ ఏమండి మీరు ముందుకు రాలేకోకుండా ఆగిపోకండి, అధిగమించి రాగలగాలి. చెప్పాలా సాధన, ఎన్ని పనులను పెట్టుగాక, ఎక్కువ పనులన్నా చేస్తాను కానీ నన్ను ముందుకు వెళ్ళకోకుండా నువ్వు ఆటంకపరచలేవు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, నేను శ్రమ ఎక్కువైనా, ఇబ్బందులు ఎక్కువైనా, బాధ్యతలు ఎక్కువైనా నేను ముందుకే సాగుతాను. కొంత తుమ్మిన దగ్గినా కూడా ఆగిపోతుంటారు, చిన్న పనులకు ఆగిపోతూ ఉంటారు. చిన్న పనులు వచ్చినా కూడా అప్పటికే బయలుదేరుతూ ఉంటారు. చిన్న పని ఫోన్ వస్తే ఆగిపోతూ ఉంటారు. పాస్టర్ గారు రెడీ ఏంటి పాస్టర్ గారు, ఫోన్ వస్తే ఆగిపోయానండి, లేదా నేను చాలా సిద్ధపడి ఉంటుంది కానీ మా ఫ్రెండ్ వస్తే ఆగిపోయాను. చిన్న వాటికి మనం ఆగిపోతే ఎలాగా? ఏమంటే అన్నీ అధిగమించి రాగలగాలి. ఆమేన్. రెండవది మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నా. మొదటిది సైనికుడు ఎప్పుడు కూడా శ్రమలు బట్టి రాజీపడ్డు. రెండవది సమాజముతో రాజీపడ్డు. చెప్పండి, సమాజముతో రాజీపడ్డు. నిర్గమకాండం 8వ అధ్యాయం 25-27 వచనాలు చూసినట్లయితే ఫరో ఒక స్టెప్ దిగుతున్నాడు. ఫరోకు ఇంకా అడుగు దిగుతున్నాడు. అడుగు దిగి ఇప్పుడు ఫరో ఇంకొక ఆఫర్ ఇస్తా ఉన్నాడు. ఏమని? అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా. మొదటిసారి ఒప్పుకోలేదు ఫరో. ఒప్పుకోకపోతే తెగులు వచ్చింది. తెగులు రాగానే అప్పుడు దారికొచ్చి ఫరో మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని? సరే అయ్యా, మిమ్మల్ని పంపి అని చెప్పాను కదా, నేను పంపిస్తాను. అయితే కండిషన్ ఏంటి? మీరు కావాల్సింది మీ దేవునికి మీరు బలి అర్పించాలి కదా.
మీరు మీ దేవుని ఆరాధన చేయాలి కదా. కాబట్టి ఎక్కడో వెళ్ళి మీ దేశంలో దేవునికి బలి అర్పించే కంటే, ఎక్కడో వెళ్ళి మీ దేవుని ఆరాధన చేసే కంటే ఆ భక్తి ఏదో, ఆ ఆరాధన ఏదో, ఏమండి ఆ సమర్పణ ఏదో ఈ దేశంలోనే మీ దేవునికి బలి అర్పించండి. ఏమంటున్నాడు అక్కడ? ఈ దేశంలోనే. ఆ మాట గమనించాలి. ఈ దేశంలోనే మీ దేవునికి బలి అర్పించండి. చేసే భక్తి మా దేశంలో చేయండి. ఆ చేసేటువంటి విధానం ఏమైతే ఉందో నా దేశంలో చేయండి అంటున్నాడు. అంటే ఫరో ఒక మెట్టు దిగాడు, అయితే ఏమైనా మాట్లాడుతున్నాడు? అక్కడికి వెళ్ళి చేసే భక్తి ఏదో ఇదిగో నా దేశంలో చేయండి. రెండవ కాంప్రమైజ్ ఏ విధంగా అపవాది తీసుకుని వస్తాడంటే, చేసే భక్తి చేయి కానీ నా మెథడ్లో చేయి. వాడు మ్యాక్సిమంగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళకోకుండా చేస్తాడు, దేవుని సేవకు వెళ్లకుండా చేస్తాడు, దేవుని వాక్యం విత్తబడకుండా చేస్తాడు. అయినా కూడా నువ్వు రాజీ పడక నువ్వు ముందుకు సాగుతున్నావంటే వాడు ఒక మెట్టు దిగుతాడు. సరే భక్తి చెయ్యి, నువ్వు మందిరానికి వెళ్ళు, పర్లేదు, అయితే నీ భక్తి నీ విధానాలన్నీ కూడా మీ ప్రకారంగా కాకుండా నా మెథడ్లో వెళ్ళి చేయండి. అంటే వీళ్ళ భక్తి ఏమవుతుంది తెలుసా? సమాజముతో మిళితమవుతుంది. చాలాసార్లు మన భక్తి సమాజంతో మిళితం అవ్వడం వల్ల చాలాసార్లు మనము సమాజాన్ని అనుకరిస్తూ ఉంటాం, ప్రపంచాన్ని అనుకరిస్తూ ఉంటాం, లేదా ఈ యొక్క వరల్డ్లో ఒక స్టైల్ని మనం ఫాలో అవుతూ ఉంటాం. ఏమిట్రా శ్రద్ధగా ఈ మాట వినాలి. మన భక్తి మన విధానాలన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవి. మనము ఈ యొక్క విధానాలు, ఈ యొక్క మార్గాలన్నీ కూడా దేవుని మార్గాల్లో మనం అనుసరించగలగాని వరల్డ్ స్టైల్లో మనం ఫాలో కాకూడదు. ఈరోజు చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏమంటే వాళ్ళు భక్తి చేస్తూ ఉంటారు, వాళ్ళ భక్తిలో కల్చర్ మిక్స్ అవుతూ ఉంటుంది, ఈ ప్రపంచం మిక్స్ అవుతూ ఉంటుంది, వరల్డ్ స్టైల్లో వెళ్ళి వాళ్ళు భక్తి చేస్తూ ఉంటారు. చాలా ప్రమాదకరమైనది. డు నాట్ మిక్స్ యువర్ ఫెయిత్ విత్ దిస్ వరల్డ్ కల్చర్. అపవాది చేసే ఒక అస్త్రం ఇది. ఈ వరల్డ్ కల్చర్తో నువ్వు మిక్స్ అయ్యావు అంటే, నీ భక్తి చేసావంటే నువ్వు ఎక్కడో కాంప్రమైజ్ అయిపోతున్నావు. హల్లెలూయా. రోమీయుల పత్రిక 12వ అధ్యాయంలో భక్తుడు రాస్తున్నాడు ఏమని? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఏమంటున్నాడు? ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే ఈ లోకానికి ఒక మర్యాద ఉంది, దేవుని రాజ్యంలో ఒక మర్యాద ఉంది, లోకానికి ఒక మర్యాద ఉంది, హెవెన్స్కి ఒక కల్చర్ ఉంది, ఈ వరల్డ్కి ఒక కల్చర్ ఉంది. రెండు కల్చర్స్ ఉన్నాయి. అయితే లోక కల్చర్ని మనం పక్కన పెట్టగలగాలి. అర్థమవుతుందా? ఈరోజు చాలా మంది ఈ ప్రపంచ కల్చర్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు, ప్రపంచ యొక్క మెథడాలజీకి వెళ్తూ ఉంటారు, వాళ్ళ స్టైల్లో భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం ఆ కల్చర్ని మనము వెంబడించకూడదు. దేని బిడ్డరా? ఫరోటాడు ఏమని? నా దేశంలో మీరు బలి అర్పించండి, ఆ భక్తి ఏదో నా మెథడ్లో ఆఫర్ చేయండి, నేను చెప్పే ప్రకారంగా మీరు చేయండి అంటాడు. కానీ మోషే చెప్పిన మాట చూడండి 27వ వచనంలో, మేము అరణ్యంలోకి 3 దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడిని యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించేదాము. ఎవరు సెలవిచ్చినట్లు? యెహోవా మాకు సెలవిచ్చ. ఎలా వెళ్ళాలో నువ్వు చెప్పడం కాదండి, ఎలా బలి ఇవ్వాలో నువ్వు చెప్పడం కాదు, ఎక్కడ ఇవ్వాలో నువ్వు చెప్పడం కాదు, ఎలా ఇవ్వాలో మీరు చెప్పడం కాదు. మా దేవుడు మాకు సెలవిచ్చిన చోట, మాకు సెలవిచ్చిన విధముగా మేము బలి అర్పిస్తాం. అర్థమవుతుందా మీకు? చర్చ్కి దేవుడు ఒక సిస్టాన్ని పెట్టాడు, దేవుని రాజ్యానికి ఒక విధానం ఉంది. మనము దేవుని విధానం అడాప్ట్ చేసుకోవాలి, కానీ మన దేవునిలోకి వచ్చినా కూడా లోకపు విధానం అడాప్ట్ చేసుకోవడం కాదు. నువ్వు దేవుని యొక్క కల్చర్ నువ్వు ఫాలో కావాలి. వి ఫాలో ద హెవెన్స్ కల్చర్, నాట్ ద వరల్డ్స్ కల్చర్. ఈరోజు చాలా మంది దేవుని రాజ్యంలోకి వచ్చినా ఏమండి ప్రపంచ కల్చర్ని ఫాలో అవుతూ ఉంటారు. అసలు వాళ్ళు చూస్తే వాళ్ళు భక్తులా లోకస్లా అర్థం కాదు. వాళ్ళ విధానము, వాళ్ళ మాట విధానము, వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ యొక్క టేస్ట్ చూస్తే అసలు వాళ్ళు ఆత్మీయుల లేదా లోకస్తుల అర్థం కాని పరిస్థితి. ఏమిట్రా? మనం దేవుని విధానములో మనం అనుసరించగలగాలి, దేవుని మెథడ్లో వెళ్ళగలగాలి. కొంతమంది అంటుంటారు, ఎందుకు నువ్వు చర్చికే వెళ్ళాలా? ఆ చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఆ ఇంట్లో ప్రార్థన చేస్తే దేవుడు వినడా? ఇంట్లో ఆరాధన చేస్తే దేవుడు వినడా, ఒప్పుకోడా? చర్చిలోనే దేవుడు ఉంటాడా, ఇంట్లో దేవుడు ఉండడా అని చాలా మంది చర్చికి రారు, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆదివారం వచ్చినప్పుడు చర్చికి రారు, ఆదివారం అయినా కూడా చర్చికి రారు, ఇంట్లో కూర్చొని బయలు చదువుకుంటూ ఉంటారు. ఎందుకు చర్చికి వెళ్ళాలా? కొంతమంది వితండవాదం చేస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకు చర్చికి వెళ్ళాలి ఆదివారం? ఇంట్లో ఉంటే దేవుడు కాదా, ఇంట్లో ప్రార్థన చేసిన దేవుడు కాదా అని. వాళ్ళందరికీ నేను అప్పుడప్పుడు ఒక చక్కని ఉదాహరణ ఇస్తూ ఉంటాను. మన సైకిల్ దొక్కుతూ ఉంటాము, సైకిల్లో టైర్లో గాలి పోతుంది. గాలి పోతే మనం ఏం చేస్తాం చెప్పండి? టైర్లో గాలి పోతే ఏం చేస్తాం చెప్పండి? షాపుకి తీసుకెళ్ళి గాలి కొడతారా లేదా? కాస్త ఆలోచించండి. మీ చుట్టూ గాలి ఉంది కదా,
మీరు పీల్చేది గాలి, మీ చుట్టూ గాలి ఉంది. మరి మీ చుట్టూ గాలి ఉన్నప్పుడు ఎందుకు నువ్వు గాలి షాప్కే వెళ్తావు? మీ చుట్టూ గాలి ఉన్నప్పుడు ఎందుకు నువ్వు పంచ షాప్కే వెళ్తావు? ఎందుకు పంచ షాప్కి వెళ్ళి అయ్యా గాలి కొట్టండి ఎందుకు చెప్తావు? నీ చుట్టూ గాలి ఉంది కదా, సరిపోదా? చుట్టూ గాలి ఉన్నా కూడా షాప్కే వెళ్ళి ఏమండి నీ సైకిల్కి గాలి కొట్టించుకుంటావు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, దేవుడు అన్నిట్లో కూడా వ్యాప్తి అయి ఉన్నాడు, ఆయన సర్వంతర్యామి అయిన అన్ని విశ్వం అంతట్లో కూడా ఉన్నాడు. అంత మాత్రాన ఆదివారం చర్చికి వెళ్ళకూడదని కాదుగా, అర్థమవుతుందా? ఆదివారం కాగానే మన మందిరాలకు వెళ్ళాలి, కూర్చొని దేవుని యొక్క మాటలు వినాలి. ఆదివారం దేవుని ఆరాధనకు వెళ్ళుట, దేవుని యొక్క మార్గాలు అనుసరించుట, ఉపవాసం ఉండుట, ఏమండి భక్తి చేయుట, ఏమండి మన దశమ భాగాలు దేవునికి సమర్పించుట, సాక్ష్యం ఇచ్చుట దేవుని యొక్క కల్చర్ ఇది. ఆ కల్చర్ను పాడు చేయకూడదు, ఆయన కల్చర్ను అడాప్ట్ చేసుకోగలగాలి. ఆమె చెప్పండి ఒకసారి హల్లెలూయా. క్రీస్తు సైనికుల వలె దేని బిడ్డ శ్రద్ధగా వినాలి. క్రీస్తు సైనికుల వలె నువ్వు రెండో విషయం అంటే సమాజంతో నువ్వు రాజీ పడకూడదు. సమాజం ఎటన్నా వెళ్ళని వాళ్ళ కల్చరు వాళ్ళ మెథడాలజీ ఎలాగైనా ఉన్నప్పటికీ కాక మన కల్చర్ వేరే, మనక సంస్కృతి వేరే, మనక మర్యాద వేరే. ఆమేన్. పక్క చెప్పండి ఒకసారి. మనము ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. మన మర్యాద వేరే, మంది దేవుని రాజ్యపు మర్యాద, మంది హెవెన్స్ కల్చర్, వాళ్ళది వరల్డ్స్ కల్చర్. ఆమేన్. అందుకే సైనికుడిగా నువ్వు యుద్ధరంగంలో ఉన్నావు అంటే ఈ జీవన వ్యాపారంలో నువ్వు చిక్కుకోకు, వాటి వైపు నువ్వు అట్రాక్ట్ కాకూడదు. సో మొదటిది ఏంటి చెప్పండి? మొదటిది సైనికుడు ఎప్పుడు కూడా శ్రమల బట్టి రాజీపడు. చెప్పండి, మొదటి శ్రమల బట్టి రాజీపడు. రెండవది సమాజముతో రాజీపడ్డు, సమాజానికి భిన్నంగా ఉంటాడు, రాజీపడ్డు ఎప్పుడే కానీ. మూడవది సాగిపోవుటలో రాజీపడ్డు. రెండవసారి కూడా ఫరో మరి ఒప్పుకోకపోతే మళ్ళా తెగులు వచ్చినప్పుడు ఫరో మళ్ళా దారికి వచ్చి 8వ అధ్యాయం 28వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఏమని? అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చదును. అంటే ఇంతకుముందు పోనిచ్చాడా? ఇంతకుముందు పోనివ్వలే. ఆ బలిది ఇక్కడే ఇవ్వండి అని చెప్పాడు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నాడు. ఇప్పుడు మీరు అరణ్యంలోకి వెళ్ళండి, అక్కడ బలి అర్పించండి, కానీ దూరము చాలు. ఏమంటున్నాడు? వెళ్ళండి కానీ ఎక్కువ దూరం పోవద్దు. మొదటి యొక్క స్టేజ్లో ఏంటి? వాడు మిమ్మల్ని వెళ్లకుండా చేస్తాడు, శ్రమలు పెడతాడు, అధిగమించి వెళ్తున్నావా? రెండవది ఏంటి అంటే నువ్వు వెళ్ళు కానీ నా స్టైల్లో చేయి అంటాడు. కానీ మనము వాడి స్టైల్లో మనం వెళ్ళకోకుండా, రాజీ పడుకోకుండా జీవిస్తూ ఉంటే మూడవ మెట్టు దిగుతాడు. ఏమంటే, సరేయా నువ్వు భక్తి చేయి, సరే నువ్వు వెళ్ళు, కానీ ఎక్కువ లోతు వెళ్ళొద్దు, ఎక్కువ దూరం పోవద్దు. ప్రభు నమ్ముకో కానీ ప్రభులో ఎక్కువగా లోతు పోవద్దు. మందిరానికి వెళ్ళు కానీ ఎక్కువ భక్తి చేయొద్దు. అర్థమవుతుందా? వాడు చెప్పేది అదే. నువ్వు వెళ్ళు, ఇంకా నువ్వు వెళ్ళనంటే నువ్వు ఆగుతావా? నువ్వు కష్టంగా వెళ్తావుగా, వెళ్ళు, కానీ మందిరంలో కూర్చున్నాక ఎక్కువ భక్తి చేయొద్దు. కూర్చున్నావో కూర్చో అంతవరకే, అటు ఇటు చూస్తూ ఉండు, పరధ్యాసలో ఉండు, అటెండెన్స్ చేయించుకో, అలాగే వచ్చి, కానీ నువ్వు దేవునిలో మాత్రము ఎక్కువగా లోతుగా వెళ్ళొద్దు. దేవునిలో నువ్వు లోతుగా వెళ్ళొద్దు, ఎక్కువ ఆరాధన చేయొద్దు, నువ్వు డీప్గా మునిగిపోవద్దు. నువ్వు వెళ్ళావా, హాజరు చేసుకున్నావా, దేవుడికి అటెండెన్స్ చేసుకున్నావా, దేవునికి హాయ్ చెప్పావా, ఆయన గుడ్ మార్నింగ్ చెప్పావా, ఇదిగో దేవా నేను చర్చికి వచ్చాను చెప్పావా, ఆరాధన అయిపోయిందా, చంకల బయలు పెట్టుకొని వెంటనే ఇంటికి వచ్చేసాయి. నువ్వు దేవునిలో లోతుగా వెళ్ళొద్దు. హల్లెలూయా. అందుకే చాలామంది భక్తులు ప్రభులోకి వచ్చిన తర్వాత లోతైన జీవితాన్ని జీవించలేకపోతున్నారు. దే హ్యావ్ ఎ షాలో ఎక్స్పీరియన్స్. ఏమని? బయటనే అనుభవం ఉంది కానీ వాళ్ళకి లోతైనటువంటి అనుభవాలు ఉండవు. పై భక్తి మాత్రమే, కానీ లోపల డీపర్ ఎక్స్పీరియన్స్ ఏమాత్రం కూడా ఉండదు. అవే ప్రార్థనలు, అదే భక్తి, పైకి మాత్రము ఎలాగైతే కొన్ని ఏళ్ళ కిందట ఉన్నారో అలాగే ఉన్నారు, కానీ వాళ్ళు లోతైనటువంటి అనుభవాన్ని కలిగి ఉండలేకపోతున్నారు. అందుకే శ్రమలు రాగానే ఊగిపోతూ ఉంటారు, ఇబ్బందులు రాగానే ఊగిపోతూ ఉంటారు, విశ్వాసంలో ఊగిసలాడుతూ ఉంటారు. పైకి మాత్రము క్రైస్తవులుగానే ఉంటారు, కానీ లోపల రూట్స్ ఏమాత్రం కూడా లేవు దీని బిడ్డలారా. అందుకే దే ఆర్ వీక్ క్రిస్టియన్స్. యేసు నేను ఏమని కోరుతున్నావు తెలుసా? నీవు సాగిపోవుటలో ఆగిపోవద్దు.
ఇక్కడ ఫరో ఏమంటున్నాడు? దూరం వెళ్ళొద్దు అంటున్నాడు. మోషే ఒప్పుకున్నాడా? సరేయా, ఇంత ఆఫర్లు ఇచ్చావు కదా, నీ మాట ఒప్పుకుంటాలే, అరణ్యంలో ఎక్కువ దూరం పోంలే అన్నాడా మోషే? ఫరో, నువ్వు దూరం పోవద్దంటున్నావు కానీ నీ మాట మేము ఒప్పుకోం, మేము దేవుడు చెప్పినంత దూరం మేము వెళ్తున్నాం ఖచ్చితంగా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎంత దూరం అయితే తీసుకెళ్తాడో అంత దూరం వెళ్తాము, నువ్వు చెప్పినంత మాత్రం మేము ఆగిపోము, మేము దూరం సాగిపోతాం అంటున్నాడు ఫరో అంటున్నాడు మోషే. ఈ రోజున కూడా బైబిల్లో, ప్రార్థనలో, సేవలో నువ్వు కాస్త ముందుకు రావాలని, ఇంకా ముందుకు సాగిపోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఇంకా ఎన్నో అనుభవాలు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు, ఎన్నో ప్రత్యక్షతలు నీకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే దేని బిడ్డరా, నువ్వు ఆగిపోతే దేవుడు ఆపేస్తాడు. కమ్ లిటిల్ డీపర్, ఇంకాస్త లోతుకు రమ్మని ఉదయకాలం నేను బతిమలాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాం, ఇంకాస్త లోతు దిగాలి. వాక్యం చదువుతున్నాం, ఇంకాస్త లోతుకి దిగాలి. దేవుడు ఆశించినంత లోతుకి నువ్వు రావాలి. దేని బిడ్డరా, ప్రార్థన చేస్తున్నావు, ఇంకాస్త లోతు. ఆయనతో సహవాసం ఉంది, ఇంకాస్త లోతుకి వెళ్ళాలి. ఆయనతో అనుబంధం ఉంది, ఇంకాస్త లోతైనటువంటి అనుబంధం కావాలి. ఊరికే హాయ్ బాయ్ చెప్పే అనుబంధం కాదు, దేవునితో నడిచేటువంటి అనుబంధంలోకి రావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. చెప్ప, నేను సాగిపోవుటలో, నా యేసులో సాగిపోవుటలో ఎంత దూరమైనా వెళ్ళు విషయంలో నేను రాజీ పడను. ఆదివారం ఆరాధన చాలే, మళ్ళీ బయలుసడికి వెళ్ళాలా, ఉపవాస గుడికి వెళ్ళాలా, ఏమని యూత్ మీటింగ్కి వెళ్ళాలా, ఆన్లైన్ ప్రేయర్స్కి వెళ్ళాలా, వేకుజాన కుడికి వెళ్ళాలా, సువార్త సభలకు వెళ్ళాలా, అనేక చోట్లకి వెళ్ళాలా? అవసరమా? ఆదివారం చర్చికి వెళ్ళామా, అటెండెన్స్ వేసుకున్నామా, అంతే చాలు. వీళ్ళు కూడా అనుకుంటారు నిజమే కదా, సండే చర్చికి వెళ్తే సరిపోతుందిలే, ఇక వారం అంతా ప్రోగ్రామ్స్ ఉన్నా ఖాళీగా అయినా ఇంట్లో ఉంటారు కానీ ఈ కుడికి మాత్రం రారు. ఆదివారంకే పరిమితం అయిపోయారు. ఏమిట్రా, లోతుగా నడిపించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. పక్కకు చెప్పండి, లోతైన అనుభవాన్ని, సాగిపోయే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆమేన్. మొదటిది, మంచి సైనికుడు శ్రమలు ఎన్ని వచ్చినా ఏమండి రాజీపడ్డాడు. రెండవది, సైనికుడు సమాజముతో రాజీపడ్డాడు. మూడవది, సైనికుడు ఏమండి సాగిపోవుటలో ఎన్ని వచ్చినా కూడా సాగిపోవుటలో రాజీపడ్డు. నాలుగో చూపించబోతున్నా, సంసార విషయంలో రాజీపడ్డు, కుటుంబ విషయంలో రాజీపడ్డు, బాంధవ్య విషయాల్లో రాజీపడ్డు. నిర్గమకాండం 10వ అధ్యాయము 8-11 వచనాలు. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా, అంటే అంతకుముందు ఏమైంది? ఫరో ఒప్పుకోలేదు, దేవుడు పంపించాడు, తెగులు పంపించాడు. తెగులు రాగానే మళ్ళా ఫరో దారికి వచ్చాడు, తెలివి తెచ్చుకున్నాడు. ఇప్పుడు అహరోను మోషేని పిలిపిస్తున్నాడు. పిలిపించి ఏమంటున్నాడు అతడు? మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించండి. ఇప్పుడు ఒప్పుకున్నాడు, సేవించండి ఒప్పుకున్నాడు. అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగాను. అయ్యా ఎవరు వెళ్తారు? మీరు వెళ్తున్నారు, వెళ్తామని చెప్తున్నారు, బాగానే ఉంది, కానీ ఎవరెవరు వెళ్తారు? 9వ వచనం. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళుదుమనెను. 10వ వచనం. అందుకు అతడు, యెహోవా మీకు తోడై ఉండునా, నేను మిమ్మను మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించండి. మీరు కోరినది అదే కదా. ఫరో ఏమంటున్నాడు? సరే మీరు వెళ్తున్నారు బాగానే ఉంది, వద్దన్నారు మీరు వెళ్తున్నారు బాగానే ఉంది, ఇబ్బంది పెట్టినా మీరు వెళ్తున్నారు బాగానే ఉంది, దూరం వెళ్ళొద్దు అని చెప్పినా మీరు వెళ్తున్నారు బాగానే ఉంది. సరే ఓ పని చేయండి, మీరు వెళ్ళేదో మీ ఫ్యామిలీస్ని ఇక్కడే పెట్టేసి, పురుషులు మీరు వెళ్ళండి, మీ ఫ్యామిలీస్ ఇక్కడే ఉండాలి. పురుషులు మీరు వెళ్ళండి, మీ ఫ్యామిలీస్ ఇక్కడే ఉండాలి. మోషే ఏమనుకున్నాడు? అబ్బా చాలే, ఈ మాట నాకు కలిసి మమ్మల్ని పోలిస్తున్నాడులే, కొంచెమన స్వాతంత్రం వచ్చిందిలే అని మోషే రాజీపడ్డా? లేదే. ఫరో ఆఫర్ ఇచ్చినప్పుడు కూడా మోషే ఒకే మాట చెప్తున్నాడు. ఏమని? రాజా, మేము మా కుటుంబంతో సహా దేవుని ఆరాధన చేయడానికి వెళ్ళాలి, పండగ ఆచరించాలి, కాబట్టి మా కుటుంబంతో సహా మేము వెళ్ళబోతున్నామని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అపవాది ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని మ్యాక్సిమంగా నిలువరిస్తాడు. ఒప్పుకోకపోతే వాడు ఏమంటాడంటే, సరే మీరు వెళ్ళండి, నువ్వు కాదు చర్చికి వెళ్ళు, ఎందుకు ఇంట్లో మీ భార్యను సతాయిస్తావు?
ఎందుకు మీ ఇంట్లో వాళ్ళు సతాయిస్తావు? ఎందుకు వాళ్ళని ఫోర్స్ చేస్తావు? ఎందుకు వాళ్ళు కూడా వెంట పెట్టుకుని వెళ్తావు? నువ్వు ఒకటే చర్చికి వెళ్ళితే సరిపోదా? నువ్వు ఒకటే చర్చికి వెళ్ళేసి వస్తే సరిపోదా? ఎందుకు నీ కుటుంబాన్ని తీసుకెళ్తున్నావు? ఎందుకు మీ ఫ్యామిలీని తీసుకెళ్తున్నావు? కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టద్దులే అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళని ఎక్కువగా వాళ్ళని ప్రోత్సహించరు, లేదా పురిగొల్పరు, కానీ వాళ్ళు మాత్రమే మందిరానికి వస్తారు, ఆరాధన చేస్తారు, ఇంటికి వెళ్ళిపోతుంటారు. ఎక్కడండి మీ భాగస్వామి రాలేదేంటి? మీ పిల్లలు రాలేదేంటంటే ఏమో సార్ వాళ్ళు చెప్పాను సార్, రాలేదు సార్, అందుకే నేను మాత్రమే వచ్చాను. దేవుని మందిరానికి వెళ్తే కుటుంబ సమేతంగా వెళ్ళాలి. మోషే ఒక డిమాండ్ అది. మేము వెళ్తే కుటుంబ సమేతంగా మందిరంలో నిలబడాలి, కుటుంబ సమేతముగా దేవుని ఆరాధన చేయాలి, ఒక్కడిగా కాదు కుటుంబంగా నిలబడాలి, దేవునికి ఆజ్ఞ ఉన్నది అని మోషే మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు చాలామంది ఫ్యామిలీగా దేవుని ఆరాధన చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫ్యామిలీగా కమ్ యాజ్ ఎ ఫ్యామిలీ. దేవుడు మీకు ఒక కుటుంబం ఇచ్చాడు అంటే ఆ కుటుంబం విషయంలో రాజీ పడకండి. వారు ఎటుపోతే నాకెందుకులే, చెప్పాను వాళ్ళు మాలే నాకెందుకులే అన్నట్టు కదా వాళ్ళు వదిలేయకండి. ఎక్కువగా పిల్లల విషయంలో చాలా తల్లిదండ్రులు ఇలా చేస్తుంటారు. వాళ్ళు పిల్లల్ని మందిరానికి తీసుకురావడం విషయంలో వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపించారు. వాళ్ళకి హోంవర్క్స్ ఉన్నాయి సార్, అందుకే వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళకి కాంపిటీషన్స్ ఉన్నాయి, అందుకే వాళ్ళు ఇంట్లో ఉన్నారు. వాళ్ళు చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి అర్థం కాని ఒక వయసు, కాబట్టి వాళ్ళు ఎక్కువగా మేము వాళ్ళని నచ్చి చెప్పి తీసుకురాలేకపోతున్నాం. కాబట్టి పెద్దలుగా మేము వస్తున్నాం కదా, మేము వస్తున్నాంలే, పిల్లలకి ఇంకా అంత యుక్త వయసు రాలేదులే. బ్రింగ్ యువర్ చిల్డ్రన్. వాళ్ళు చిన్న పిల్లలైనా వాళ్ళ యుక్త వయసులో ఉన్న మీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నా మందిరానికి తీసుకొచ్చేటువంటి అలవాటు మీరు చేయగలగాలి. ఆమె చెప్పండి ఒకసారి. అర్థమవుతుందా? హన్నా ఏ విధంగా సమూయేలు మందిరానికి తీసుకుని వెళ్ళిందో మన బిడ్డల్ని వాళ్ళు తిరుగుతూ ఉన్నా, వాళ్ళు ఆడుతూ ఉన్నా, వాళ్ళు కూర్చున్నా, ఎక్కడ ఉన్నప్పుడు కూడా మన బిడ్డల్ని మనము ఆదివారం కాగానే మనము మందిరానికి తీసుకొని వచ్చేటువంటి అలవాటు చేయగలగాలి. కొందరంటే సార్ మేము చెప్పాం సార్, వాళ్ళు రావట్లేదు సార్, వినట్లేదు సార్, అందుకే మేము ఏం చేయాలి సార్? నా మాట వింటారా? వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, మేము వెళ్ళము అంటారు. సరేరా నీ ఇష్టము అని వదిలేస్తారా? వదిలేరు, 2 తగిలిస్తారు. అవునా? వాళ్ళకి ఆరోగ్యం బాగలేదు, టెంపరేచర్ 103 టెంపరేచర్ ఉంది, మందులు వేసుకొని మందు ఇస్తారు, ట్యాబ్లెట్ ఇస్తారు. మీ అబ్బాయి అంటాడు నాకు వద్దు, నేను వేసుకుని అంటాడు. సరేరా నీ ఇష్టము, వేసుకుంటే వేసుకోలేక లేదని వదిలేస్తారా? ఏం చేస్తారు? 2 తిట్టైనా సరే ఆ ట్యాబ్లెట్ కానీ ఆ టానిక్ని కానీ తాపిస్తారు. అవునా కదా? ఎందుకంటే డెసిషన్ వాళ్ళకి ఇవ్వరు, డెసిషన్ మీరు తీసుకుంటారు. స్కూల్కి వెళ్ళామంటే తగిలిస్తారు, మందులు వేసుకోమంటే తిట్టైనా సరే మందు వేపిస్తారు, ఎందుకంటే వాళ్ళ క్షేమాన్ని మీరు కోరుతున్నారు కాబట్టి. మరి స్కూల్ విషయంలో వాళ్ళ ఆరోగ్య విషయంలో నిర్ణయం వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళు వద్దన్నా డెసిషన్ మీరు తీసుకుంటున్నారు, నిర్ణయం మీరు తీసుకుంటున్నారు. వేసుకొనే తీరాలి, వెళ్ళే తీరాలి అని చెప్తున్నప్పుడు మందిర విషయంకి వచ్చే పాటికే రా బాబు వెళ్దాము అంటే రాము అంటే ఎలా వదిలేస్తాం? ఏం చేయాలి? ఖచ్చితంగా మీరు పిల్లలుగా మాకు లోబడాల్సిందే, మాతో పాటు రావాల్సిందే అని చెప్పి వాళ్ళు మందిరానికి తీసుకుని రాగలగాలి. ఆమె చెప్పండి ఒకసారి. నిర్ణయాలు వాళ్ళకు వదిలేయకండి. ఏమోండి పాస్టర్ గారు, దేవుడు వాళ్ళకి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు వస్తారండి. అదే వాళ్ళకి ఆరోగ్యం బాగాలేనప్పుడు మందు వాళ్ళకి ముందర పెట్టి, అరే నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే మందులు వేసుకోరా అని చెప్పు. అరే నువ్వు స్కూల్కి ఎప్పుడు పోవాలనిపిస్తే అప్పుడే పోరా, నేను ఇబ్బంది పెట్టను అని చెప్తావా? లేదు. ఆ విషయాల్లో ఎంత స్ట్రిక్ట్గా ఉంటామో మందిరం విషయంలో కూడా అంత స్ట్రిక్ట్గా ఉండాలి. మన కుటుంబం విషయంలో రాజీ పడకూడదు. దీని బిడ్డారా, మంచి సైనికుడప్పుడు కూడా కుటుంబ విషయంలో రాజీ పడడు. మన బిడ్డల్ని మందిరానికి తీసుకుని వస్తుంటా, మందిరానికి తీసుకొచ్చి మందిరంలో ఆరాధన చేయడం నేర్పించండి, పాటలు పాడటము నేర్పించండి, బైబిల్ చదవడము నేర్పించండి. అర్థమవుతుందా? బాలుడు నడవలసిన త్రోవను మనకు నేర్పిస్తే వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత దారి తప్పడు కదా. కాబట్టి మీరు ఏం చేయాలి? మీ బిడ్డలతో సహా, మీ కుటుంబంతో సహా మందిరానికి రావాలి. దయచేసి పెళ్ళిళ్ళకు పెట్టడానికి మనము కుటుంబ తరఫున ఒకరు వెళ్ళినట్టుగా వెళ్ళకండి, మందిరానికి కుటుంబ సమేతంగా రావాలి. ఆమె చెప్పండి ఒకసారి. చెప్పండి. నేను మందిరానికి కుటుంబ సమేతంగా హాజరవుతాను. దేవుని సేవలో కుటుంబ సమేతంగా ముందుకెళ్తాను. యెహోషువ అన్నట్టుగా నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. నేను ఒక్కనే కాదు, నా ఇంటి వారితో సహా నేను దేవుని సేవిస్తా. వివాహం కాకముందు నువ్వు ఒకటిగా సేవ చేస్తున్నావు, వివాహం అయింది అంటే నువ్వు కుటుంబముగా సేవ చేయగలగాలి. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా.
కాబట్టి ప్లీజ్ బ్రింగ్ యువర్ చిల్డ్రన్, వాళ్ళ చిన్న పిల్లలైనా ఇలాంటి వారైనా మందులో తిరగని పర్లేదు, లేకుంటే అటు ఆడుకొని పర్లేదు, కానీ మందిరానికి వచ్చేటువంటి అలవాటు చిన్నప్పటి నుంచే చేయగలగాలి. పాస్టర్ గారు వాళ్ళు మందిరానికి వస్తారు బాగానే ఉంది, అయితే వాళ్ళు మరి వాళ్ళకి అర్థం కాకపోతే తీసుకురండి. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే పెద్దలు బైబిల్ చదువుతూ ఉంటారు, ఇంట్లో పిల్లలు బైబిల్ చదవకపోతే వాళ్ళు పెద్ద పట్టించుకోరు, వాళ్ళు చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి ఏం అర్థం కాదు, మేము చదువుతున్నాం బైబిల్ అని ఇంట్లో పెద్దలు బైబిల్ చదువుతారు, కానీ చిన్నపిల్లలు లేగానే వాళ్ళకి బైబిల్ చదివే అలవాటు చాలా ఇళ్ళలో కనిపించదు. వాళ్ళకి చదివే వయసు వచ్చిన వాళ్ళకు స్కూల్కి వెళ్తున్నా స్కూల్లో పాటలు స్కూల్ పుస్తకాలు చదువుతారు, కానీ ఇంట్లో మాత్రం బైబిల్ చదివారు. వీళ్ళు చదువుతుంటారు కానీ పిల్లలు మాత్రం చదవకపోతే పెద్ద పట్టించుకోరు. ఏంటి అని అడిగితే వాళ్ళకి బైబిల్ అర్థం కాదండి. ఇంకా ఇప్పటికి బైబిల్ మాకే అర్థం కాదు, వాళ్ళకి ఏమర్థమవుతుందండి? బైబిల్ మాకే అర్థం కావట్లేదు, వాళ్ళకి ఏమర్థమవుతుంది? పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత అప్పుడు చదువుతారండి బైబిల్ అని. వీళ్ళు చదువుతారు కానీ పిల్లలు మాత్రం చదవకపోయినా పట్టించుకోరు. శ్రద్ధగా మాట్లాడాలి. పిల్లలకి బైబిల్ అర్థం అయినా కాకపోయినా రోజుకు ఒక అధ్యాయాన్ని నేర్పించండి. పొద్దున్న లేవగానే పడక మీదే ప్రార్థన చేసుకోవాలి. బైబిల్ ఇచ్చి ఒక అధ్యాయము చదవమని వాళ్ళకి ఒక డిసిప్లైన్ నేర్పించగలగాలి. ఒక చాప్టర్ చదివిన తర్వాతనే మిగతా కార్యక్రమంలోకి వెళ్ళాలి. పిల్లలకి ఆ డిసిప్లైన్ చిన్నప్పటి నుంచే పడాలి. చిన్నప్పటి నుంచి దేవుని పట్ల ఆ భక్తి చిన్నప్పటి నుంచే పడాలి. ఈరోజు మనం ఏం చేస్తామంటే చిన్నపిల్లల యొక్క ఆత్మీయత, చిన్నపిల్లల యొక్క భక్తిని ఆ సండే స్కూల్ మీద వదిలేస్తుంటాం, సండే స్కూల్కి అప్పగించేస్తుంటాం. సండే స్కూల్ రెస్పాన్సిబిలిటీ, సండే స్కూల్ టీచరే వాళ్ళకి లెసన్స్ నేర్పించాలా, వాళ్ళే రైమ్స్ నేర్పించాలా, వాళ్ళే కథలు చెప్పాలి. ఒకవేళ పిల్లలు దేనిలో లేకపోతే విల్ బ్లేమ్ ద సండే స్కూల్ టీచర్ సరిగ్గా చెప్పలేదండి, అందుకే వీళ్ళకి ఏమీ రాదండి. మీ పిల్లల యొక్క భక్తి యొక్క బాధ్యత దేవుడు సండే స్కూల్ టీచర్కి ఇవ్వాలా, పేరెంట్స్గా మనకిచ్చి ఉన్నాడు. ఏం బిడ్డారా? ఆమె చెప్పండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఒక గంభీరమైన హెచ్చరికిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి. ఎవరు అభ్యసింపజేయాలి? నీవు నీ కుమారులకు, అంటే తల్లిదండ్రులకు దేవుడు చెప్తున్నాడు, నీ కుమారులకు నేర్పించండి. అంటే కుమారులకు నేర్పించే బాధ్యత సండే స్కూల్ టీచర్ది కాదు, వాళ్ళకి ఉంటుంది, కానీ వాళ్ళకి మాత్రమే కాదు, తల్లిదండ్రులుగా మీకు దేవుడు బాధ్యత ఇచ్చాడు. యాజ్ అ పేరెంట్గా మీ పిల్లలకు మీరు వాటిని అభ్యసింప చేయాలి. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి నువ్వు మాట్లాడాలి. ఈరోజు కుటుంబంలో అది కనిపించదు. పిల్లలు పడుకునేటప్పుడు మొబైల్ ఫోన్ ఉండాలి, పిల్లలు లేవగానే చేతిలో మొబైల్ ఫోన్ ఉండాలి, వాళ్ళు నడుస్తున్నప్పుడు కూడా మొబైల్ ఫోన్ ఉండాలి, వాళ్ళు ఏం చేస్తా ఉన్నా కూడా చేతిలో మొబైల్ ఫోన్ ఉండాలి. అంటే వాళ్ళు మొబైల్ ఫోన్ లేకపోతే వాళ్ళు బతకలేరు. వాళ్ళు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏం నేర్పించాలి, ఏం మాట్లాడాలి? వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు దేవుని గురించి మాట్లాడాలి. వాళ్ళు కూర్చున్నా లేచినా దేవుని వాక్యాన్ని వాళ్ళకి నేర్పించాలి. సో ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ పేరెంట్స్ టు టీచ్ దేర్ చిల్డ్రన్ అబౌట్ ద స్క్రిప్చర్స్. ఆమె చెప్పండి ఒకసారి. మీ బిడ్డకు జ్వరం వస్తుందండి, జ్వరం రాగానే మీ బిడ్డకు టానిక్ వేస్తారు. ఆ టానిక్ ఏంటో మీ బిడ్డకు తెలుసా? ఆ టానిక్లో ఏ కాంపోజిషన్ ఉందో మీ బిడ్డకు తెలుసా? లేదు. ఆ టానిక్ ఏదో తయారు చేస్తారో తెలుసా? లేదు. అయినా కూడా మీ బిడ్డకు ఆ టానిక్ ఇస్తారు. అవునా కదా? బైబిల్ కూడా ఇప్పుడు కూడా అలాంటిదే. వాళ్ళకి అర్థం కాకపోయినా వాళ్ళకి ఒక డిసిప్లిన్ నేర్పించాలి. ప్రేయర్ అండ్ ఒక చాప్టర్ చదవాలి. నైట్ కాగానే మళ్ళీ ప్రార్థన చేయాలి. ఒక చాప్టర్ చదివిన తర్వాత పడుకోబెట్టాలి. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సాతాను అంటాడు, మీరు చేయండి భక్తి, పిల్లల్ని ఎందుకు సండే స్కూల్ పంపిస్తారు? మీరు చేయండి భక్తి, పిల్లల్ని ఎందుకు చర్చికి పంపిస్తారు? మీ చర్చికి వెళ్ళండి, పిల్లల్ని తీసుకెళ్తారు, వాళ్ళు రామంటారు కదా, వదిలేయండి అంటే చిన్నపిల్లలు ఇంటికాడే వదిలిపెట్టేసి, ఏమండి వాళ్ళకి ఎక్కడో వదిలిపెట్టేసి మనం మాత్రమే వస్తుంటాం. ఏమిట్రా, మీరు మాత్రమే కాదు, మీ కుటుంబ సమేతముగా రావాలి. మోషే ఒకటే మాట చెప్పాడు బైబిల్లో, నిర్గమకాండం 10వ అధ్యాయం 9వ వచనంలో. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరించాలి గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను పశువులను వెంట పెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్తాం. ఫరో గారు, మేము మాత్రమే వెళ్ళమండి, మా పిల్లలతో మేము వెళ్తాం, మా కుమారులతో వెళ్తాం, మా కుమార్తెలతో వెళ్తాం. విల్ గో టు ద టెంపుల్ యాజ్ ఏ ఫ్యామిలీ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, సైనికుల వలె నేను సంసార విషయంలో రాజీ పడను. లేడీకి ఫ్యామిలీ ఇచ్చాయంటే ఫ్యామిలీ చేసిన నిలబడాలి. మీరు వివాహం చేసుకోబోతున్నారా? అయితే నిర్ణయం తీసుకోవాలి. వివాహం అయిన తర్వాత ఫ్యామిలీగా నిలబడి దేవుని ఆరాధన చేయగలగాలి. ఆమేన్. హల్లెలూయా. సో సైనికుడు ఒక మొదటి లక్షణం ఏంటి? సైనికుడు ఎప్పుడు కూడా శ్రమలను బట్టి రాజీపడు,
రెండవది సైనికుడు ఎప్పుడు కూడా సమాజముతో రాజీపడ్డు. మూడవది సైనికుడు సాగిపోవుటలో రాజీపడ్డు. నాలుగవది సైనికుడు ఎప్పుడు కూడా సంసార విషయంలో రాజీ పడడు. హల్లెలూయా. ఐదవ చెప్పి నేను ముగిస్తున్నా. సైనికుడు ఎప్పుడు కూడా సంపద విషయంలో రాజీపడ్డు. సైనికుడు సంపద విషయంలో రాజీపడ్డు. కాబట్టి చివరిగా ఏంటంటే సంపద కూడా చాలా కీలకమైంది. మరి మోషే చెప్పిన మాట ఫరో ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే మళ్ళా తెగులు వచ్చింది, దెబ్బ పడింది. ఫరో దారికి వచ్చాడు. దారికి వచ్చినాక ఇప్పుడు ఫరో చెప్పే మాట చూడండి ఏమని. నిర్గమకాండం 10వ అధ్యాయం 24వ వచనం. ఫరో మోషేని పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండాలి, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చు. సరే మోషే, మీరు అడిగారు కదా, సరే మీ ఫ్యామిలీతోనే వెళ్ళండి, మీ భార్య మీ బిడ్డలతో వెళ్ళండి, కానీ మీ పశువులు మీ మందలు మాత్రమే ఇక్కడే ఉండాలి. మీరు వెళ్ళండి, మీ ఆస్తి మాత్రమే ఇక్కడ ఉండాలి. అంటే సాతానికి ఏం కావాలి చెప్పండి? సాతానికి ఏం కావాలి? సంపద కావాలి. ఫ్యామిలీగా వెళ్ళండి, కుటుంబ సమేతంగా అందరికి వెళ్ళండి, కుటుంబ సమేతంగా సేవకి వెళ్ళండి, కానీ జోబులోంచి పర్సు మాత్రం బయట తీయకండి. దేవునికి ఇచ్చే కార్యక్రమాలు మాత్రం పెట్టుకోకండి. సో డెవిల్ ట్రైస్ టు కంట్రోల్ యువర్ ఫైనాన్స్. నువ్వు ఎంత ఆరాధన చేయి వాడేం మాట్లాడు, ఎంతగా కుటుంబంతో దేవుని మందిరానికి వెళ్ళు వాడేం మాట్లాడు, కానీ దేవుని రాజ్య విస్తరణ జరగడానికి కోసం గాను, దేవుని యొక్క రాజ్య సేవ బలపడడానికి కొరకు గాను, దేవుని యొక్క రాజ్యము ఏమండి గొప్పగా వ్యాపించబడ్డానికి ధనము కావాలిగా. కాబట్టి మన ధనము దేవుని రాజ్యముకి ఇవ్వకుండా వాడు మనల్ని నియంత్రిస్తూ ఉంటాడు. డబ్బు బ్యాంకులో ఎంతైనా ఉండును గాక, ఎంతైనా దాచిపెడుతుంటాం, కానీ ఆ ధనాన్ని దేవుని రాజ్యానికి మాత్రం వెచ్చించాం. ఈరోజు చాలా మంది బిడ్డల జీవితంలో అపవాది చేసేటువంటి పని లాంటిదే. వాళ్ళు ఇహలోకంలో ధనాన్ని కూర్చుకుంటున్నారు, పరలోకంలో మీ ధనం కూర్చుకోండి అని దేవుడు చెప్తా ఉంటే వాళ్ళు పరలోకంలో విత్తనం వేయకుండా వాళ్ళు ఈ లోకంలో ధనాన్ని కూర్చుకుంటూ ఉంటారు. కాబట్టి భక్తి బాగానే ఉంది, ఆరాధన చేస్తూ ఉంటారు, సేవకు వస్తూ ఉంటారు, అన్నీ మంచిగానే ఉంటాయి, కానీ బట్ దేవునికి ఇచ్చు విషయంలో మాత్రము వాళ్ళు ముందు ఉండరు. తేంపిట్టారా? అందుకే ప్రభు చెప్పారు, మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. మీరు సైనికులుగా ఉన్నారు అంటే, దేని బిడ్డరా, సైనికులుగా ఉన్నారు అంటే మనం దేవునికి దాసులుగా ఉండాలి. మనీ ఎప్పుడు కూడా మన గుప్పెట్లో ఉండాలి, కానీ ధనం గుప్పెట్లో మనం ఉండకూడదు. దేని బిడ్డారా, మన ధనాన్ని కూడా దేవునికి సమర్పించగలగాలి. మోషే అన్నాడు కదా ఒకటే మాట, ఏమని? అయ్యా మీరు చెప్పిన మాట మేము అంగీకరించాం. 26వ వచనం, 10వ అధ్యాయం 26వ వచనం, 10వ అధ్యాయం 26వ వచనం. మా పశువులను మాతో కూడా రావాలి, మా ఫైనాన్స్ మేము ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాం, మా ఆదాయము మా సంపద మా ఇవన్నీ కూడా ఈ లోకంలో మేము వదిలిపెట్టాం, మాతో కూడా రావాలి. ఒక్కడైనను విడువబడదు. మా దేవుడిని యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలను, మేము దానితో యెహోవాను సేవింపవలని అక్కడ చేరక మునుపు మాకు తెలియదనను. కాబట్టి మేము దానితో దేవుని సేవించాలి, మాకున్నటువంటి ఆస్తితో దేవుని సేవించాలి. దేవుడిరా చేలుపైకి ఆరాధన చేయడం కాదు, చేలుపైకి దేవుని మహిమపరచడం కాదు, మనకున్న ధనముతో దేవుని సేవించాలి. మన హృదయం ఇస్తున్నాము కానీ దేవునికి మన కానుకలు ఇస్తున్నామా? మన హృదయం ఇస్తున్నాము కానీ దేవునికి మన ఫైనాన్స్ ఇస్తున్నామా? దేవునికి మన దశమ భాగాలు ఇస్తున్నామా? కేవలము మనము జిహ్వాఫలమే అర్పిస్తున్నాము కానీ మన అర్పణలు అర్పించట్లేదు అంటే మన భక్తిలో ఎక్కడో సమస్య ఉంది. దేని బిడ్డారా, మనకున్న దానితో దేవుని సేవించగలగాలి. అందుకే దేవుడు చాలా మంది జీవితంలో డబ్బు విషయంలో టెస్ట్ చేస్తూ ఉంటాడు, దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. నమ్మకంగా ఉన్నావా లేదా అని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు కొంచెం ఇస్తూ ఉంటాడు, నమ్మకంగా దేవునికి ఇస్తున్నావా లేదా ఇచ్చినంతా కూడా మనమే పెట్టుకుంటున్నామా దేవుడు పరీక్షిస్తాడు. చాలా మంది ఆ టెస్ట్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. మోషే ఎందుకు మా అంద కావాలి, ఎందుకు మాకు ఇవన్నీ కూడా కావాలి అని ఎందుకు అంటున్నాడంటే చూడండి ఏమంటాడు అక్కడ, మేము దేంతో యెహోవాను సేవింపాలి, ఇక్కడే వదిలిపెడితే మేము దేవుణ్ణి దేంతో సేవించాలి, దేవుని ఏ విధంగా దేవుని ఆరాధన చేయాలి? తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు. ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఏమంటున్నారు, యూదురాజుగా పుట్టినవాడు ఎక్కడ, ఆయన మేము పూజించడానికి వచ్చాం. సో పూజించడానికి వచ్చారు, బాగానే ఉంది. ఉట్టిదలతో వచ్చారా? దేవుణ్ణి యేసుప్రభువు వారిని సాగిలపడడానికి వచ్చారు, కానీ ఉట్టిదలతో వచ్చారా? ఖాళీ చేతులతో వచ్చారా? ఏం తీసుకొచ్చారు?
బంగారము వెండి బోళం తీసుకొచ్చారు. జ్ఞానులు ఆరాధనకే వచ్చారు, జ్ఞానులు దేవుని మహిమపరచడానికే వచ్చారు, దైవ కుమారుని చూడడానికే వచ్చారు, యూదుల రాజుగా పుట్టిన వాడిని ఏమని చూసి సాగిలపడ్డానికే వచ్చారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు తమ కానుకలు మర్చిపోలే. దే బాట్ దేర్ ఆఫరింగ్స్. నిజమైనటువంటి ఆరాధన కేవలం నోటితోనే ఏమన్నీ ఉండదు ఏమంటారా. నిజమైనటువంటి ఆరాధన కేవలం మాటలకే పరిమితం కాదు, మన ధనముతో మన ఆస్తితో కూడా దేవుడు సేవించగలగాలి. హల్లెలూయా. నేను ముగింపుకు వచ్చేసాను. నిజంగా దేవుని ప్రేమించేవాడు తనకున్నది దేవునికి ఇవ్వడానికి వెనుకాడు. నిజంగా దేవుని ప్రేమించేవాడు దేవునికి ఇచ్చే విషయంలోకి వచ్చేపాటికే ఏమాత్రము చేయి వెనుక తీయడు. బైబిల్లో ఒక పేద విధురాలు ఉంది, ఆలయానికి వెళ్ళింది, కానుకలు సమర్పిస్తూ ఉంది. దేని వాక్యం ఉంటుంది, ఆయన కానుక పెట్ట వద్ద కూర్చున్నాడంట. అందరూ వచ్చి తమ కానుకలు వేస్తూ ఉంటే ఆ పేద విధురాలు ఏమండి 2 కాసులు ఉంటే కానుక పెట్టలోకి వేస్తుంది. వాక్యం ఉంటుంది, ఆమె దగ్గర ఉన్నది అవే, ఆమె దగ్గర ఉన్నది అదే. ఆ 2 కాసులే ఆ కానుకలు పెట్టలోకి వేసినప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు, ఈమె అందరికంటే ఎక్కువగా ఇచ్చిందని చెప్తా ఉన్నాడు. అందరికంటే ఎక్కువ ఇచ్చింది. అందరూ చాలా పెద్ద పెద్ద మూటలు వేస్తూ ఉంటే ఈమె 2 కాసులు వేసింది. కానీ ప్రభు అంటున్నాడు, ఈమెనే ఎక్కువ వేసింది. అది ఏ విధంగా సాధ్యము అంటే, అందరూ మరి మూటలో వేస్తూ ఉన్నారు, కానీ ఈమె దగ్గర ఉన్న 2 కాసులు. అయితే ఈమె వేసింది, ఈమె దగ్గర ఏం మిగల్లే, అందుకే ఈమె ఎక్కువ వేసింది అని ప్రభు చెప్తా ఉన్నాడు. దేవుని కొలత ఏంటంటే తెలుసా, నువ్వు ఎంత ఇస్తున్నావు కాదు, ఇవ్వగా నీ దగ్గర ఎంత మిగిలింది దేవుడు దాన్ని కూడా కొలుస్తాడు. ఆమె 2 కాసులు, పేద విధవరాలు అని రాయబడి ఉంది. మళ్ళీ ఆమెకు చాలా అవసరం ఉండొచ్చు, ఆ డబ్బులతో చాలా అవసరం ఉండొచ్చు, కానీ ఆమె దేవుని ఎంతగా ప్రేమించిందంటే తన దగ్గర ఉన్నదంతా కూడా ఇవ్వడానికి వెనకాలేదే. ఇప్పుడు ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మంచి సైనికుడు వాళ్ళు ఏం చేయాలి తెలుసా, దేవా నా ఉద్యోగం దీవించండి అయ్యా, నా ధనముతో నేను సేవించాలయ్యా, నా వ్యాపారాన్ని ఆశీర్వదించండి అయ్యా, నేను దీవించే కొలది నీ మందిరానికి నేను దీవెనకరంగా ఉంటానయ్యా, నాకు మంచి ప్రమోషన్స్ ఇవ్వండి అయ్యా, ఎంతగానో నన్ను దీవిస్తే అంతగా నేను అనేకులకు దీవెనకరంగా ఉంటానయ్యా. దేవుడిని వర్ధిలింప చేసేది, దేవుడిని విస్తరింప చేసేది, దేవుడిని అభివృద్ధిలోకి నడిపించేది ఏమని నీకోసం కాదు, నీ ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి జరగాలని, నీ ద్వారా దేవుని కార్యము జరగాలని. అందుకే ప్రాస్పెరిటీ ఇస్ నాట్ టు కీప్, ప్రాస్పెరిటీ ఇస్ టు గివ్ అండ్ టు బ్లెస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆమేన్. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అడగండి దేవుని, దేవా ఎక్కువ కావాలని అడగండి, కొంచెమే కావాలి ప్రభా. కొంతమంది అంటారు అనమాట, ఏమని, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఉంటే చాలయ్యా, నేను ఏమి అడగనయ్యా, ఆ భగవంతుడు నేను ఏమీ కోరుకోను. అబ్బా, వినడానికి ఎంత మంచిగా ఉంటుంది ఆన్సర్ ఇది. ఎంత మంచి భక్తులు, ఎంత మంచి యొక్క భక్తి. జీవితాలు ఏమి కొరట్లేదంట. తినడానికి తిండి కావాలంట, కట్టుకోవడానికి ఏం కావాలంట, బట్ట కావాలంట, ఉండడానికి ఇల్లు ఉంటే చాలు, నాకేం అవసరంలే. మంచిదే, వినడానికి చాలా బాగానే ఉంది. అంటే నీకు అది సరిపోతుంది. మళ్ళీ నువ్వు ఆ స్థితిలో ఉంటే పక్క వ్యక్తికి నువ్వు దీవెనకరంగా ఎలా ఉంటావు? దేవునికి ఏం చెప్పాడు, నీ మూలముగా అనేకులు ఆశీర్వదించబడతారని చెప్పాడు, అవునా లేదా? నీ మూలముగా అనేక వంశాలు దీవించబడతాయి, నీ మూలముగా అనేకులు దీవించబడతాడు అని దీవించబడతారని దేవుడు చెప్పాడా లేదా? త్రూ యూ గాడ్ విల్ బ్లెస్ యూ మెనీ పీపుల్. నువ్వు ఇతరులకు దీవెనకరంగా ఉండాలి అంటే ఏమండి, నీకు కలిగిన దానికంటే ఎక్కువ ఉంటేనే కదా నువ్వు పక్క మీద దీవెనకరంగా ఉంటావు. నా వాళ్ళు మీకు అర్థమవుతున్నాయా? నీకు కలిగిన దానికంటే ఎక్కువగా ఉండాలి కాబట్టి ఎక్కువగా అడగండి, మీకోసం కాదు. దేవా నేను 10 మంది నేను బ్లెస్ చేయాలయ్యా, ఎక్కువగా ఇవ్వండి అయ్యా, నేను మందిరాన్ని దీవించాలయ్యా, ఎక్కువ ఇవ్వండి అయ్యా, నీ రాజ్య వ్యాప్తి కొరకే నేను పాటుపడాలయ్యా, ఎక్కువ ఇవ్వండి, సర్ప్లస్ ఇవ్వండి, బోనస్లు ఇవ్వండి, ఇంక్రిమెంట్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, నా కోసం కాదయ్యా, సో దట్ ఐ విల్ బ్లెస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆమేన్. 23వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు భక్తుడు. అంటే నింపబడ్డం ఒక అనుభవము, పొర్లి పారడము ఒక అనుభవము. నింపబడ్డము నీ కోసము, పొర్లి పారేది నీ పక్క వాళ్ళ కోసం. దేని బిడ్డారా, అర్థమవుతుందా? నింపబడ్డం నీ కోసమే. ఎప్పుడు నింపబడ్డాం, ఇంక నా చాలయ్యా అంటే నువ్వు మాత్రం దీవించబడితేలాగా, నీ ద్వారా చాలా మంది దీవించబడాలి కదా. నీ ద్వారా సంఘం దీవించబడాలి, నీ ద్వారా పొరుగు వాళ్ళు దీవించబడాలి, నీ ద్వారా పేదవాళ్ళు దీవించబడాలి, నీ ద్వారా లేని వారు దీవించబడాలి. వాళ్ళను దీవించే స్థాయికి నువ్వు రావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆమేన్. అందుకే ఎక్కువగా యవనస్తులు కూడా వాళ్ళకి ఎప్పుడు చెప్తూ ఉంటాను, సంపాదించండి, కష్టపడండి, సంపాదించండి. నాట్ ఫర్ యూ, ఫర్ ద కింగ్డమ్ పర్పస్. ఆమేన్. దేవుడు 10 రూపాయలు ఇస్తే బ్యాంకులోకే, 1000 రూపాయలు ఇస్తే బ్యాంకులోకే,
లక్షలు ఇచ్చిన బ్యాంకులోకే, కోట్లకు ఇచ్చిన బ్యాంకులోకే పోతా ఉంటే ప్రభు అంటాడు, నువ్వు నమ్మకంగా లేవు. మోషే అంటున్నాడు కదా, అయ్యా ఫరో, ఈ ఆస్తిని మందలన్నీ ఈడే పెడితే మేము దేవుని ఆరాధన చేయాలి. దేవునికి ఆరాధన చేయాలంటే మాకేం కావాలి? పశువులు కావాలి. బలులు ఇవ్వాలంటే ఏం కావాలి? పశువులు కావాలి. ఆ పశువులు నువ్వే తీసుకుంటే ఇంకా మేము దేవుని ఎలా ఆరాధన చేస్తాం? లాజిక్ కదా. దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు, కానీ దేవుని కోసం కాకపోతే ఎందుకు? దేవుడు చక్కని వ్యాపారం ఇచ్చాడు, అది దేవుని కోసం కాకపోతే ఎందుకు? దేవుడు చక్కని చదివిస్తున్నాడు, అది దేవుని కోసం కాకపోతే ఎందుకు? ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఫర్ గాడ్, దెన్ వై? మనం దేవుని చెప్పగలగాలయ్యా, నువ్వు నాకు ఏమి ఇచ్చినా కూడా నీ రాజ్యం కొరికేనయ్యా. ఆమేన్, ఆమేన్. చెప్పండి, మేము సంపద విషయంలో రాజీ పడము. దేవుడు ఏమిచ్చినా దానితో దేవుని ఆరాధన చేస్తాం. ఆమేన్. దేవుడు మీకు ఉద్యోగులు ఇచ్చింది ఆయన కోసమే. దేవుడు మీకు వ్యాపారం ఇచ్చింది ఆయన కోసమే. ఆరోగ్యం ఇచ్చింది ఆయన కోసమే. దేవుడు మిమ్మల్ని విస్తరింప చేసేది ఆయన కోసమే. ఇట్ ఈస్ ఫర్ గాడ్. అర్థమవుతుందా? కాబట్టి రాజీ పడకండి. ఎంత ఇచ్చినా కూడా రాజీ పడకండి. కోల్గేట్ అటువంటి భక్తుడు కోల్గేట్ పేస్ట్ తోముతారు కదా, కోల్గేట్. మనము దశమ భాగం ఇవ్వడానికే కాలు పైన తల కిందికేస్తాం, దశమ భాగం ఇవ్వడానికే ఇబ్బంది పడుతుంటాం. కానీ కోల్గేట్ భక్తుడు కోల్గేట్ పేస్ట్ ఏమండి ఆయన ఫౌండర్ కోల్గేట్ అతను దేవునికి 90% ఇస్తాడంట, 10% తానే పెట్టుకుంటాడంట. దేవునికి ఎంత ఇస్తున్నాడంట? 10 భాగంగా 90% దేవునికి ఇస్తాడంట. 90% దేవునికి ఇచ్చి 10% మాత్రమే ఆయన పెట్టుకుంటాడంట. అయినా కూడా కోల్గేట్ కంపెనీ అంత అద్భుతంగా వ్యాపారం సాగిస్తూ ఉంది. 90% దేవునికి ఇస్తా ఉన్నాడంట కోల్గేట్. అంటే ఎంత సమర్పణ, ఎంత భక్తి కలిగి ఉండాలి ఆయనకి, ఎంత డెడికేషన్ కలిగి ఉండాలి ఆ వ్యక్తికి. ఆయన తన సంపదతో దేవుని సేవిస్తూ ఉన్నాడు. ఆమేన్. కొందరికి పరిస్థితి ఇవ్వాలంటే పక్షవాతం వస్తుంది, కొందరు సేవకి ఇవ్వాలంటే 100 సార్లు ఆలోచిస్తారు, పాట పాడాలంటే 10 సార్లైనా పాడతారు, వాక్యం చెప్పమంటే 100 సార్లైనా వాక్యం చెప్తారు, సాక్ష్యం చెప్పమంటే అద్భుతంగా చెప్తారు. కానీ దేవునికి ఇవ్వాలంటే మాత్రం 100 సార్లు ఆలోచిస్తారు. నిజమైన సైనికుడు తను దండలో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టడానికి ఎంతైనా సరే ఇవ్వడానికి ముందుకు వస్తాడు. ఆమేన్. చెప్పండి, నేను నా సంపదతో దేవుని మహిమపరుస్తా, సంపద విషయంలో రాజీ పడను. చెప్తాం, 5 మాటలు నేర్చుకున్నాం కదా. మొదటిది, మంచి సైనికుడు శ్రమలు ఎన్నో వచ్చినా రాజీపడు. రెండవది, మంచి సైనికుడు సమాజముతో రాజీపడు. మూడవది, మంచి సైనికుడు సాగిపోవుటలో సైనికుడు సంసార విషయంలో రాజీపడు. చివరిది, మంచి సైనికుడు సంపద విషయంలో